నరేషు చెల్లెకి డబ్బులు పెట్టు. సరే బాబు. కొత్తగా చెప్పాలారా, కాళ్ళు మొక్కు. నరేషు, నీ చెల్లిని ఈ రాఖీ పండగకే కాదు, జీవితాంతం చల్లగా చూసుకోరా. గట్లనే బాపు, నువ్వు దిగులు చెందకు. నా చెల్లి నేను ఎప్పుడు సంతోషంగా చూసుకుంటా. నా చెల్లి నా ప్రాణం, దీన్ని ఇడిచి క్షణం కూడా ఉండలేనే. అన్నయ్య చెల్లే చెల్లే, అరే రాయే తొందర, ఎగ్జామ్ టైం అవుతుంది. అరే నరేష్ బాబు, నువ్వు బాగా చదువుకోవాలి బిడ్డ. ఇదంటే ఆడబిడ్డ, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, చదివిన రోజులు చదువుతుంది. ఇక నువ్వు బాగా చదివితే బాగా ఉద్యోగం చేసినప్పుడే మన బతుకులు మారుతాయి. మన బతుకులు మారాలంటే నువ్వు బాగా చదువుకోవాలి బిడ్డ. ఏ ఊకో బాబు, నువ్వేం రంది పెట్టుకోకు. నేనేవని నీ కొడుకుని. నా చదువుకోగానే మంచి నౌకరు వస్తుంది, మిమ్మల్ని అందరినీ మస్తు చూసుకుంటా. చెల్లె పెళ్ళి అంటావా, ఇక అది ఈ ఊళ్ళో ఎవ్వడు చేయనంత ఘనంగా చేసి చూపెడతానే. అరే ఏదో మెసేజ్ వచ్చిందే. ఆన్లైన్ గేము 100కు 1000 రూపాయలా? సరే, 100 రూపాయలు పోతే వస్తే 1000 రూపాయలు. ఎలాగో మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా, వేద్దాం. అరే అమ్మ, 1000 రూపాయలు వచ్చినాయి. బాగుంది ఇదేదో. వావ్, అరే మళ్ళీ మెసేజ్ వచ్చిందే. ఏంది? అగో, 1000కి 10,000. సరే మళ్ళీ చూద్దాం. వస్తే 10,000, పోతే వచ్చిన 1000. ఎస్, దీనమ్మ బతుకు, అరగంటలో 10,000 వచ్చినాయి. యాహూ! అరే మళ్ళీ మెసేజ్. ఏంది? 10,000కి 20,000. ఇద్దామా? అయినా వద్దులే, ఎందుకు వచ్చిన పైసలు పొడగొట్టుకోవడం. ఇప్పుడు ఏం చేద్దాం ఈ పైసలతో? చెల్లెలకి బంగారు గాజులు తీసుకుందాం. చెల్లి కళ్ళు మూసుకో. బాగున్నాయి అన్నయ్య గాజులు. అవును, నీకు ఇన్ని పైసలు ఎక్కడి? ఏ గవర్, నీకెందుకే? గాజులు ఇవ్వాలనుకున్నా ఇచ్చిన, నచ్చినాయి కదా, ఎక్కువ. అమ్మా, అకౌంట్లో డబ్బులు మొత్తం పోయినాయి. అమ్మా, ఇప్పుడు ఎట్లా?
ఓకే, ఎక్కడికైనా ఫోన్ చేసి ఫ్రెండ్ కానీ డబ్బులు అడుగుదాం. హలో మామ, అరే ఎక్కడ ఉన్నావురా? అరే మామ అర్జెంట్గా ఒక 10,000 కావాలరా. ఓ ప్లీజ్ మామ, నేను మళ్ళీ 2 డేస్లో రిటర్న్ చేస్తాను మామ, ప్లీజ్ కొంచెం చూడు మామ, అర్జెంట్ మామ, ప్లీజ్ మామ. ఇంట్రెస్ట్ అయింది మామ, కొంచెం అర్జెంట్ ఉంది మామ, ప్లీజ్ ప్లీజ్ మామ. ఓకే మామ, థ్యాంక్ యూ మామ. అరే మామ ప్లీజ్ రా, నీ క్రెడిట్ కార్డ్ నుంచైనా లేదంటే మీ ఫ్రెండ్ కానీ క్రెడిట్ కార్డ్ నుంచైనా 1,00,000 రూపాయలు రా, ఒకే 1,00,000 రూపాయలు అంతే, 1,00,000 రూపాయలు మామ, ప్లీజ్ మామ. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాం రా, మా అమ్మ ప్రాణాలు కాపాడినవు అవుతావు మామ. మామ ప్లీజ్ మామ, ఇంటికి రాగానే నీకు ఇచ్చేస్తాం మామ, డిశ్చార్జ్ ఇంటికి రాగానే ఇచ్చేస్తారా మామ, ప్లీజ్ ప్లీజ్ రా. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ రా. ఇంకేంటి సంగతులు మరి? లే, మా అన్న గసొంటోడు కాదు. మా అన్న బెట్టింగ్ లాడేంది, నేను నమ్మా. ఇంకోసారి అన్నావనుకో చెప్పు తీసుకొని కొడతా. ఇక నీకు నాకు దోస్తాను బంద్. నువ్వు నాకు ఇంకోసారి ఫోన్ చేయకు. బెట్టింగ్ ఆడుతున్నాడా? అడుగుదాం ఒకసారి అయితే. అన్నా 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 అన్నా, చెప్తేలే మా దోస్తు వాళ్ళందరూ ఫోన్లు చేసి చెప్తుర్రు. ఎందుకో ఈ మధ్య నువ్వు గాయగా చేస్తున్నావు, నాకెందుకో డౌట్ కొడుతుంది. ఒకసారి నీ అకౌంట్ చెక్ చేస్తా నేను. గది ఏం లేదు చెల్లి, అయినా నా మీద నమ్మకం లేదా? నమ్ముతాన్నా, కానీ ఒక్కసారి చెక్ చేస్తే నాకు కూడా క్లారిటీ వస్తుంది కదా. ఇంకో తప్పు ఎవరైనా అంటే ఆ చెంప ఈ చెంప పగల కొడతా. సూరిబాబాయ్ కాడ 50,000, తిరుపతి అన్న కాడ 1,00,000, మయ్యన్న కాడ 1,00,000. అర్రర్రే, మొత్తం 20 లక్షలు. ఏం చేసినావన్నా ఈ పైసలన్నీ? అంటే మా దోస్తులు చెప్పింది నిజమేనా? ఆడుతున్నా అయితే ఇప్పుడు నీకేం పుట్టిందిరా గిసొంటి ఆటలు ఆడుతున్నావు? గిసొంటి ఆటలు రోజు ఎంతమంది చచ్చిపోతున్నారు చూస్తలేవా? సోషల్ మీడియాలో, పేపర్లలో. అంతెందుకు, మొన్నటికి మొన్న మనూడు రమణగాడు ఇట్లనే బెట్టింగ్లో పైసలు పోగొట్టుకుని రైలు కింద పడి చచ్చిపోయిండు కదా. ఎందుకన్నా గిసొంటి ఆటలు నీకు? అన్నా, నువ్వంటే నాకు పానం అన్నా. నాకే కాదు, అమ్మ బాబు కూడా నువ్వంటే పానం అన్నా. నువ్వు కూడా రమణగాడిలాగా చస్తే మా బతుకులు ఏం కావాలన్నా? నాకేం కావాలి? నువ్వు పైనుంచి దిగొచ్చినావు, నువ్వు కూడా వాళ్ళ లెక్క మనిషివే కదన్నా. మరి వాళ్ళ లెక్క బెట్టింగ్లు ఆడితే నువ్వు కూడా వాళ్ళ లెక్క చస్తావు కదన్నా. దండం పెడతాన్నా, ఇవన్నీ బంద్ చేయన్నా. నేను ఎట్లయితే పైసలు ఓడగట్టిన బెట్టింగ్లా అట్లనే బెట్టింగ్లా పైసలు సంపాదిస్తా. పానం పోడు తప్ప పైసలు అచ్చుడు ఉండదన్నా. నన్ను ఉంటాడు దాన్ని చెయ్యకన్నా, నీ కాళ్ళు మొక్కుతన్నా. అయిందేదో అయిందన్నా, ఇప్పటి నుంచి అన్నా అవన్నీ బంద్ చేయన్నా. బాపుతో నేను మాట్లాడతాన్నా. నా కట్నంకి దాచిన పైసలు నీ అప్పు కట్టమని అడుగుతాన్నా. నీకు దండం పెడతాన్నా, ఇప్పటి నుంచి ఇవన్నీ బంద్ చేయన్నా. నీ పైసలు నాకేమద్దు, నేను ఎట్లా పోయినా అట్లనే సంపాదించుకుంటా, అప్పులన్నీ కట్టుకుంటా. గది కాదన్నా. సరే నువ్వు ఎంత చెప్పినా నేను ఇప్పుడు ఈ ముచ్చట అమ్మ బాబుకి చెప్తావా ఏంది?
నేను చెప్పన్నా, కానీ ఎట్లనో అట్లా తెలుస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తావన్నా? గప్పుడు ఏదో ఒకటి చేసాలే. అయినా గప్పటిదాకా ఇట్లానే ఉంటానా? గెట్ల పోయిన పైసలు అట్లనే సంపాదించుకుంటా. ఎప్పటికి ఇట్లానే ఉంటావా ఏంది? ఫుల్ పైసలు సంపాదిస్తా ఇదే బెట్టింగ్లా. అన్నా ఇవన్నీ అయ్యే పనులు కాదన్నా. చెల్లే, నాకు కోపం తెప్పించకు. మళ్ళా నోరు జారేదానంటే నువ్వే బాధపడతావు. మళ్ళా గిసోంటి ముచ్చట ఇంకోసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే, బాగున్నావా? బాగున్నా. నరేష్ ఉన్నాడా? లేడురా. అన్నా నేను ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్న. అవునా? అవునన్నా. ఎందుకు నరేష్? అవసరం ఉందన్న, కొద్దిగా పని ఉన్నది తనతోని. అవునా? అన్న నరేష్ వచ్చిన తర్వాత నాకైతే ఒకసారి కంపల్సరీ కలవమని చెప్పండి అన్న. సరే, నేను కనిపిస్తే చెప్తా. నేను కాల్ చేశానని చెప్పండి అన్న. తప్పకుండా. ఓకే అన్న. ఓకే, బాగానే ఉన్నారు అన్న. ఓకే రేట్ అన్న. అక్క, నరేష్ గారు ఇంటి దగ్గర లేడా? ఏమో తమ్మి, ఎందుకు? చాలా రోజులు అయితే పని ఉన్నది, మొత్తానికి లిఫ్ట్ చేస్తలేడు. తెలియదు మరి. తెలియదా? తెలుసుకొని చెప్పక్క, కనబడితే చెప్పు. చాలా రోజులు అయితే ఫోన్ చేయక. వెళ్తే నేను చెప్తలే. సరే అక్క, చెప్పండి మరి, మర్చిపోకండి. మర్చిపో. సరే అక్క. ఆగురా. ఏమ్రా, ఎక్కడ పోయినావు? నీకోసం అందరు అడుగుతున్నా. సూర్యగాడు అడుగుతున్నాడు, వాడు అడుగుతున్నాడు, వీడు అడుగుతున్నాడు. ఎక్కడికి పోయినావు? ఏం చేస్తున్నావు? సూర్యగాడు ఇంటికి వచ్చిండా? ఏం చెప్పిండు? ఏం చెప్పలే. ఫోన్ ఎత్తుతే లిఫ్ట్ చేయట్లేవాట. అరే, నిన్ను అడుగుతా అంటే దాని ముఖం చూస్తావేంది? ఏం లే బాపు, ఏం లే. పరీక్షలు ఉన్నాయి కానీ అందుకే ఫోన్ ఎత్తుతలే. మళ్ళీ సైలెంట్లో పెట్టినా. సరే, నేను చూసుకుంటాలే. నువ్వంటే నాకు పానం అన్నా. నాకే కాదు, అమ్మ బాప కూడా నువ్వంటే పానం అన్నా. అరే నరేష్, నా పైసలు ఎప్పుడు ఇస్తావురా? అరే నా 30,000 ఎప్పుడు ఇస్తావురా? అరే నరేష్, నా 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావురా? నా పైసలు ఎప్పుడు ఇస్తావురా? తొందర ఇరా. నా వల్ల అయితే లేదు. ఈ అప్పుల వల్ల ఈ బాధ నాతో అడిగిలే. ఈ బాధ ఉండన్నాడు. ఒకటే మార్గం ఉంది దీనికి. ఇంకొకటే మార్గం. అన్నా, అన్నా, ఏంది ఇంత పొద్దుకినా లేస్తలేవు? అన్నా, 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 అన్నా,
ఏమైంది బిడ్డ ఏమైంది ఏమైంది అయ్యో. ఎంత పని చేస్తేవిరా నేను చదువుకోమని పంపిస్తే ఈ బెట్టింగ్ లేదురా బెట్టింగ్ ఇల్లు మునిగే కాలం వచ్చింది కదరా నువ్వు ఈ బెట్టింగ్లు ఆడి అప్పులన్నీ చేస్తేవి ఊరంతా అప్పులైపోయాయి ఇక నువ్వు ఏదన్నా పడి చదువుకో నేను సావమంటే నీ దగ్గరే చచ్చిపోయినవారా ఏమాకు దిక్కవర్రా నరేషా 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 ఇంకెట్లా బతికేదిరా ఏం చేసి బతికేదిరా నరేషా ఒకసారి చూడు చిన్న నా ముఖం చూడు చిన్న మీ అమ్మ ఏమని పోవాలనుకున్నావు చిన్న అయ్యో అన్నా అన్నా నా చెయ్యి పెట్టనని చెప్పినావు కదన్నా అన్నా లే అన్నా అన్నా ప్లీజ్ అన్నా లే అన్నా నన్ను అంటారని వెళ్ళిపోయినావా అన్నా అన్న చెప్పిన కాదన్నా ఆడకురా ఆడకురా అని అన్నా నీకు దండ మీద లే అన్నా అన్న లేకపోతే నేను ఉంటాను అన్నా నాకు అన్న కావాలి పోయినసారి నేను నీకు రాఖీ కట్టిన ఈసారి నువ్వు లేవు నేను ఎవరికి రాఖీ కట్టాలన్నా చెప్పన్నా చెప్పు ఎవరికి కట్టాలన్నా నేను రాఖీ ఎవరికి రాఖీ కట్టాలమ్మా నేను అప్పటికి వానికి చెప్పిన నాన్న ఆడకురా ఆడకురా అని దండం పెట్టినమ్మా కాళ్ళు మొక్కినమ్మా ఇండ్లే నన్ను ఉంటుందని చేసి వెళ్ళిపోయిండు ఇప్పుడు నేను ఎవరికి రాఖీ కట్టాలమ్మా ఇప్పుడు నేను ఎవరికి రాఖీ కట్టాలన్నా చెప్పు ఇన్నేళ్ళ సంది నీ ప్రాణానికి నా ప్రాణం పోసిండ్రా నేను నువ్వు చచ్చిపోయి నా ప్రాణం తీసినావు కదరా నువ్వు నా చితికి మంట పెడతావు అనుకుంటే నేను నీ చితికి మంట పెట్టాల్సి వచ్చింది కదరా నాకు దిక్కెవర్రా నువ్వు చచ్చి మమ్మల్ని చంపేసినావు కదరా మాకు బలగం ఏదిరా మేము ఎవరి కోసం బతకాలిరా బిడ్డ ఎవరి కోసం బతకాలి అవ్వాయిలు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తుండ్రు చదివితే చదువుండ్రి లేకుంటే వాళ్ళు చెప్పిన పని చేయండి గంతేగాని ఒక్క రోజులో వేలు లక్షలు కోట్లు అత్తయ్యని గిసొంటి దిక్కుమాలిన పనులు చేసి మీరు సచ్చి తల్లిదండ్రుల కడుపులు కాల్చకండి మీరు సత్తరు మంచిగానే ఉంటారు కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బతుకున్న నాళ్ళు ప్రతి పండక్కి ప్రతి ఫంక్షన్ ప్రతి రోజు ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటారు ఏడుస్తారు అందుకే ఇసొంటి చేసే ముంగట మీ అమ్మ నాయనలను జర యాదించుకోండి బిడ్డ పైలం ఉంటా మరి.